హాయ్ హలో వెల్కమ్ టు ధనశాలం. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే అసలు అనుకుండానే మనం ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి విండోస్లో. సో దాంట్లో మనం పైథాన్ ఎన్విరాన్మెంట్లో ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో నేర్చుకుందాం, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ ఫస్ట్ ఇది ఏంటిది? సో పైథాన్ ఇన్స్టలేషన్ విత్ విండోస్ విత్ అనకొండ అంటే ఏంటి? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటాం అంటే అనుకొండని ఎట్లా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుంటాం, ఓకేనా? అండ్ నెక్స్ట్ దాంట్లో ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయడం నేర్చుకుందాం. తర్వాత కావాల్సిన మాడ్యూల్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. సో ఒక శాంపుల్ డెమో ప్రోగ్రామ్ కూడా మీరు చూపిస్తా, ఓకేనా? సో ఈ వీడియోలో మనం ఇవన్నీ నేర్చుకోబోతున్నాం, ఓకేనా? సో ఇక్కడ పైథాన్ ఇన్స్టాలేషన్ చేయాలంటే ఫస్ట్ మనం అఫీషియల్ అనుకున్న డౌన్లోడ్ వెబ్సైట్కి పోదాం. పోయాడ ఈ వెబ్సైట్ కొట్టుర్రి. ఈ వెబ్సైట్ మీరు క్రోమ్లో కొడితే మీకు అనకొండ వెబ్సైట్ అనేది అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లుంటుంది అనకొండ వెబ్సైట్ అనేది మొత్తం. సో ఓకేనా, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇక్కడ డబ్బులు కట్టాలి అని చూపించాలంటే డబ్బులు కట్టకుర్రి, కడితే మాత్రం పోతాయి. సో ఇక్కడ పైథాన్ ఇన్స్టలేషన్ ఆన్ విండోస్ విత్ అనకొండ, ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి? సో ఇక్కడ నేను పెట్టిన లింక్ ఏదైతే ఉందో దీన్ని మీరు మీ క్రోమ్ బ్రౌజర్లో పేస్ట్ చేసుకోండి. చేసుకుంటే మీరు ఇక్కడ ఈ వెబ్సైట్కి పోతారు. పోయిన తర్వాత మీకు విండోస్ ఉంటే విండోస్, మ్యాక్ ఓఎస్ ఉంటే మ్యాక్ ఓఎస్, లీనక్స్ ఉంటే లీనక్స్. పోయి 64 బిట్ అయితే 64 బిట్, 32 బిట్ అయితే 32 బిట్. నీకు ఈ బిట్లు ఎట్లా చూసుకోవాలో తెలియకపోతే నీ ల్యాప్టాప్ సెట్టింగ్స్లోకి పోయి బిట్ అని కొట్టు, అదే వస్తుంది, ఓకేనా? ఒక్కసారి నేను చూపిస్తా పట్టు, చూపిస్తే డౌట్ క్లియర్ అయిపోతుంది. అవసరం చేయట్లే, మోస్ట్ పని చేయట్లే గాయస్. ఓకే, యా. చెప్తే మనకి ఇది 64 బిట్ 32 బిట్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నాది ఏంటిది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఉంది, ఓకేనా? ఇక్కడ చూడు, అట్లా చూసిన తర్వాత వీడికి పోయి ఏం కొడతావు, 64 బిట్ నాదని చెప్పి అది క్లిక్ చేసుకో. క్లిక్ చేసుకుంటే నీకు డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత ఏంటి, పైథాన్ ఇన్స్టలేషన్ ఆన్ విండోస్ విత్ అనకొండ. ఓ నాయన, పైథాన్ పైథాన్ని అనకొండలో ఇన్స్టాల్ చేయబోతున్నమాట, చూద్దాం. సో ఇక్కడ .exe ఫైల్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకో. నీకు ఈడ రైటింగ్ ఉంది. నువ్వు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నీకు మనకి డౌన్లోడ్ ఫోల్డర్స్లో అనిపిస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ చేయి. ఒకసారి అది 2 సార్లు చక్ చక్ కొట్టినావంటే నీకు డౌన్లోడ్ అయిపోతుంది. అప్పుడు ఏం చూపిస్తుంది, అరే పైథాన్ అనేది అనకొండ అనేది ఇన్స్టాల్ అవుతుంది, నీకు ఇష్టమేనా అని అడుగుతుంది. అవును ఇష్టమే అని చెప్పి నువ్వు నెక్స్ట్ కొట్టాలి. తర్వాత దాంట్లో కొన్ని టర్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒప్పందం. సో ఆ ఒప్పందాల మీద నాకు సమ్మతమే అని చెప్పి ఒత్తాలి. ఒత్తినవా? వచ్చిన తర్వాత జస్ట్ జస్ట్ మీ ఆర్ ఆల్ యూజర్స్. సో ఇక్కడ ఇట్లా అడిగితే అక్కడ జస్ట్ మీ అని కొట్టు. మీ అనుకుండా నా కోసమే వాడుతున్నా అని చెప్పి దాని మీద నెక్స్ట్ అని కొట్టుకు. ఒకవేళ నువ్వు కార్పొరేషన్ అయితే నీకు నువ్వు ఒకవేళ అడ్మిన్ అనుకుంటే నీ కింద ఎంప్లాయీస్ ఉంటాయి, అప్పుడు ఇది పెట్టుకో. ఇప్పుడైతే మనం జస్ట్ మీ అని పెట్టుకుందాం, మోస్ట్లీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి జస్ట్ మీ. సో పైథాన్ ఇన్స్టలేషన్ అని విండోస్ విత్ అనకొండ. సో ఇక్కడ ఈ గిది పెట్టుకో. రిజిస్టర్ అనకొండ యాజ్ మై డిఫాల్ట్ పైథాన్ 3.7 పెట్టుకో. యాడ్ అనకొండ టు ఇది పెట్టుకోగద్దు, ఓకేనా? ఓన్లీ ఇది ఒక్కడే పెట్టుకో. నెక్స్ట్ ఒకటి ఇన్స్టాల్ అవుతుంది టప్ 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 ఇట్లా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇట్లా రావాలి, ఇట్లా గ్రీన్ కలర్ ఇట్లా జఫ్ అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఒత్తుకున్న తర్వాత పైథాన్ అనేది ఎట్లా రన్ చేయాలని చెప్పి నేర్చుకుందాం, ఓకేనా? నీకు ఈ అనకొండ అని ఓపెన్ చేస్తే నీకు అనకొండ నావిగేట్ అవుతుంది. లేదంటే నువ్వు ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా, ఒక నిమిషం చూపిస్తాను మీకు. యా, ఇక్కడ ఇట్లా అనకొండ నావిగేటర్ అని అయితే దాన్ని ఓపెన్ చేస్తే
నీకు ఇట్లా అనిపిస్తుంది. ఓకేనా, ఇట్లా అనిపిస్తుంది. ఇట్లా అనిపించిన తర్వాత దీనిలో ఏమేమి ఉంటాయి, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. సర్వం దీంట్లోనే ఉంటాయి. నీకు ఇక్కడ పైథాన్ ఉంటుంది, జూపిటర్ ఉంటుంది, ఆర్ స్టూడియో ఉంటుంది, విఎస్ కోడ్ ఉంటుంది, తర్వాత పైచామ్ ఉంటుంది. ఇక ఒకటా రెండు ఇట్లా అన్నీ ఉంటాయి. వివిధ రకాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 స్టూడియోస్ ఉంటాయి ఈ పైథాన్ నావిగేటర్లో. నువ్వు ఏదన్నా వాడుకో, పూర్తి చౌక ఫ్రీ. ఓషిట్, అరే తర్వాత ఇక్కడ నువ్వేం చెప్తావు, దాంట్లో సెలెక్ట్ ది ఐడి టు ప్రోగ్రామ్ ఇన్ పైథాన్. ఓకేనా, ఇక్కడ నువ్వు ఇట్లా ఇక్కడ ఉంటాయి, ఈ స్పైడర్ పైథాన్ అని ఉంటుంది. సో నువ్వు దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే నీకు ఇట్లా వస్తుంది విజువల్ స్టూడియో కోడ్. సేమ్ విఎస్ కోడ్ ఉన్నట్టు ఉంటుంది, సేమ్ ఇట్లా ఉంటుంది. ఇట్లా వచ్చిన తర్వాత నువ్వు ఏం చెప్తావు, నీకు ఫస్ట్ యూత్ కొద్దిగా భయమే ఉంటుంది, మెల్లమెల్ల నేర్చుకుంటే అయిపోతుంది. సో అట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చెప్తావు, కమాన్ కమాన్ మీదికి రా. యా, ఇక్కడ నువ్వు ఇక్కడ చిన్న అలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇలా కొట్టుకో, ప్రింట్ అలో వరల్డ్. కోడ్ ఎట్లుండాలి, ప్రింట్ చిన్న పిఆర్ఐఎన్టి 2 కాలన్స్ హెచ్ అలో వరల్డ్ ఇట్లా పెట్టి ఇట్లా కొట్టిన తర్వాత నీకు ఇది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా, సో ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకోవడం మనం ఎట్లా నేర్చుకుందాం. ఓకేనా, సో ఇక్కడ మాడ్యూల్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అంటే ఇది ఒకటి. ఇక్కడ ఇంపోర్ట్ పాండా ఇంపోర్ట్ సింపుల్ సేల్స్ ఫోర్స్. సో ఇట్లా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, అట్లా ఇంపోర్ట్ ఓటూతోనే ఇంపోర్ట్ అనేది లైబ్రరీ, ఇంపోర్ట్ అనేది నీకు వేరియబుల్ కిందకి వస్తుంది. వేరియబుల్నా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకేనా, ఇంపోర్ట్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ద పాండాస్ సింపుల్ సేట్ ఫోర్స్ అనేది ఇక్కడ నీకు లైబ్రరీ ఇది. ఓకేనా, కావాలనే తప్పులు ఏమన్నా. సో ఇక్కడ ఈ పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్ అనేది ఇక్కడ ఇటు సైడ్ కొట్టుకోవాలి. సో ఇక్కడ ఇట్లా పెట్టిన తర్వాత పిప్ ఇన్స్టాల్ పాండాస్. సో ఇట్లా పెడితే నీ టెర్మినల్లో అవి డౌన్లోడ్ అయిపోతాయి. పిప్ ఇన్స్టాల్ పాండాస్. సో ఇది పవర్ షెల్, దీన్ని పవర్ షెల్ అంటాం మనం. ఏమంటాం, టెర్మినల్ లేదా పవర్ షెల్. సో ఇక్కడ నుండి మనం ఈజీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ పిప్ ఇన్స్టాల్ పాండాస్, పిప్ ఇన్స్టాల్ సింపుల్ సేల్ ఫోర్స్. సో ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ అయిపోతాయి. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఏం చేయకండి, నేను చెప్తాను, మనం ముందు ముందు పోతుంటే నేర్చుకుందాం. సో ఇట్లయితే మనకి పూర్తిగా డౌన్లోడ్ అయిపోతాయి. సో మాడ్యూల్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకేనా, సో మాడ్యూల్స్ ఎట్లుంటాయి, ఎట్లా రాయాలి, ఇట్లా రాయాలి. పైన ఇట్లా మాడ్యూల్స్ రాయాలి. మాడ్యూల్స్ రాసిన తర్వాత పక్క పొంటి పవర్ షెల్ ఉంటుంది. ఈ పవర్ షెల్ కూడా మనం ఇట్లా పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని చెప్పి రాసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, ఇంపోర్ట్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. మనం మళ్ళీ పైథాన్కి నేర్పించాల్సిన అవసరం లేదు ఇంపోర్ట్ అంటే ఏంటి అని. సో ఇక్కడ ఈ మిగతా పాండాస్ సేల్స్ ఫోర్స్ ఏదైతే ఉందో అది మనం లైబ్రరీస్, అది కూడా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, అన్ని దాంట్లో ఉంటాయి పైథాన్లో. సో ఇక్కడ ఇంపోర్ట్ పాండాస్ అని చెప్పి ఇది ఒక మాడ్యూల్ అన్నట్టు. మనం మాడ్యూల్స్ నేర్చుకున్నాం. తర్వాత అనకొండని ఎట్లా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాం. దాంట్లో ఒక ప్రోగ్రామ్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో నేర్చుకున్నాం. సో దిస్ ఈస్ ఆల్ ది పైథాన్ ఐడి ఎన్విరాన్మెంట్. మీకు దీనికన్నా ఇంకా ఈజీగా చెప్తాను, ఇదంతా చేయాల్సిన అవసరం లేదా. మీరు ఇంకా ఈజీగా ఎట్లా చేయొచ్చు అంటే, సో ఇక్కడ మీరు విండోస్ కాడికి పోయి జూపిటర్ అని కొట్టండి. ఇక్కడ జూపిటర్ అని కొట్టుతూనే
మీకు ఇట్లా వస్తుంది, జూపిటర్ సిడిఎంఎల్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎంటర్ కొట్టాలి. ఇక్కడ ఎంటర్ కొట్టినామంటే నీకు అట్లా కోడ్ రన్ అవుతుంది. అది నువ్వేం మళ్ళీ ముట్టకూడదు, ఆల్రెడీ నీకు అట్లా ఓపెన్ అయిపోతుంది. ఒక నిమిషం లోడ్ కానీ లోడ్ అయిపోయింది. ఇప్పుడు లోడ్ అయిపోయినాక ఏం చేయాలి, ఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని న్యూ అవుతున్న తర్వాత నోట్బుక్ ఉంటుంది, నోట్బుక్ ఓపెన్ చేసుకో, పుస్తకం ఇవి ఓపెన్ చేసుకున్నావు అంటే ఇట్లా నీకు 25 వస్తుంది. ఒక నిమిషం లోడ్ అవుతుంది. ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ పైథాన్ 3 IPY కెర్నల్ అని ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే నీకు పైథాన్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ నీకు కోడ్ మార్క్డౌన్ రాను ఉంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ కోడ్ మీద పెట్టుకున్నా, దీన్ని ప్రింట్ కొడుతున్నా. ప్రింట్ హలో వరల్డ్, ఓకేనా, ప్రింట్ అవుతుందా, ప్రింట్ అయింది, సరిపోతుంది అంతేగా. సో దీంట్లో మీకు ఎట్లా యూజ్ చేసుకోవాలని చెప్పి నేర్పిస్తా, ఓకేనా. ఇది నాకు డాక్యుమెంట్ ఉంది, చేసుకున్నా, చూపిస్తా ఒక్క నిమిషం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫై అవుతాయి, ఓకేనా. సబ్స్క్రిప్షన్ ఫ్రీయే కదా, సబ్స్క్రైబ్ చేసుకో. ఇక్కడ మనం ఇన్స్టలేషన్ ఆఫ్ అనుకుండా అయిపోయింది. జూపిటర్ నోట్బుక్ కీ ఫీచర్స్ ఏందో నేర్చుకుందాం, ఓకేనా. సో ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ కొడితే ఏమవుతుంది, ఇప్పుడున్న ప్రస్తుత సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. ఒకవేళ 2+4 కొడదాం. సో ఇక్కడ నేను షిఫ్ట్ ఎంటర్ కొడుతున్నా, షిఫ్ట్ ఎంటర్ కొడితే ఇట్లా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఓకేనా. మీరు మళ్ళీ పోయి ఇక్కడ రన్ కొట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ రన్ కొట్టాలని అడుగుతుంది. ఈజీ ప్రాసెస్ అంటే దీన్ని క్లిక్ చేసి షిఫ్ట్ ఎంటర్ కొట్టుకుంటే ఇంక ఈజీ అయిపోతుంది. తర్వాత ఏంటి, ఒకవేళ ఇన్సర్ట్ న్యూ సెల్, ఏదైనా కొత్త సెల్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ప్రెస్ ఏ కొట్టుకోవాలి. ఏ కొట్టుకుంటే ఇట్లా కొత్తది వస్తుంది. ఏ సారీ, షిఫ్ట్ క్యాపిటల్ ఏ. లేదంటే నీకు పైన కావాలనుకుంటే ఇక్కడ ఇట్లా కొట్టుకున్నా నీకు ఒక రోగిరి అవుతుంది, లేక కింద కావాలనుకుంటే ఇట్లా కొట్టుకో, కింద అవుతుంది, ఓకేనా. ఇంక ఈజీగా అర్థం కావాలంటే దీన్ని ఇట్లా కొడుతున్నా, పైన ఒకటి అవుతుంది, పైనకి పోతుంది, ఇట్లా కొట్టుకుంటే పైనకి అవుతుంది, కింద ఇట్లా కొట్టుకుంటే కింద అవుతుంది. తర్వాత నాది సెల్ పని చేయట్లేదు, మొత్తం అయిపోయింది, టైంకి అయిపోతుంది. ఏం చేద్దాం వాయిస్ ఎట్లుంటుంది, విడిపోయి కంట్రోల్ ఇక్కడ సో ఇక్కడ దీన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలంటే కాదు, ఇప్పుడు ఇట్లా ఇట్లా ఎర్రర్ అవుతుంది. నీకు అదే షాక్ అండి, ఒక నిమిషం వరకు ఎర్రర్ చూపించలేదంట, ఎట్లా ఎట్లా అవుతుంది. సో ఇక్కడ మార్క్ డౌన్ కొట్టుకుంటే ఏమవుతుంది, ఇది మార్క్ డౌన్ కొట్టుకుంటే మనకి ఇక్కడ హెడ్డింగ్ లెక్క అయిపోతుంది, టెక్స్ట్ ఫార్మాట్ అయిపోతుంది. ఇక్కడ కోడ్ కొట్టుకుంటే కోడ్, రా కొట్టుకుంటే రా. ఇట్లా రా, ఇట్లా కోడింగ్ అయిపోతుంది అట్లా. సో నీకు అది సైడ్ హెడ్డింగ్స్ టెక్స్ట్ ఫార్మాట్గా ఉంచుకునే అవుతుంది, కోడ్ మధ్యలో కామెంట్స్ రాసుకున్నట్టు. తర్వాత సేవ్ చేసుకోవాలంటే మనకు అందరికీ తెలిసిందే, కంట్రోల్ సేవ్. ఇవి వచ్చితే అంత తలకే నొప్పిది, ప్రెస్ వై, ఏడైతే ఇవి కావు ఇవి. అదిలే. తర్వాత స్టాప్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, అయ్యి 2 సార్లు వస్తానట. సో ఇట్లా అయ్యి 2 సార్లు వస్తే ఏమవుతుంది,
ఎగ్జిక్యూషన్ స్టాప్ అవ్వాలంటే చేయాల్సింది ఇంత కథ వద్దు. ఎగ్జిక్యూషన్ ఇట్లా స్టాప్ ఒత్తుకుంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఆగిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు నువ్వు రీస్టార్ట్ కొట్టాలంటే, నువ్వు రీస్టార్ట్ కొట్టాలంటే ఏం లేదు, జస్ట్ ఇటు పోయి రీస్టార్ట్ కొట్టు, అన్నీ రీస్టార్ట్ పడతాయి. ఓకేనా. మళ్ళీ ఫ్రెష్గా రివైజ్ చేసుకోవచ్చు. తర్వాత మెన్యూ సెల్స్, రన్ ఆల్ సెల్స్ ఉంటుంది. మెన్యూ సెల్స్ కాడికి పోయి ఇక్కడ రన్ ఆల్ సెల్స్ అని కొట్టుకోవచ్చు. సెల్ ఇన్సర్టెడ్ బిలో సెల్స్ డో నాట్ అడ్వాన్స్, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ చేసుకోవడం. జస్ట్ గిడికి అవుతుంది, ఇట్లాంటి కథ అయిపోయాయి. గిడికి ఇట్లాంటి అయిపోయాయి. షిఫ్ట్ ఎంటర్ మీద ఎక్కువ వర్క్ చేసుకోవాలి. తర్వాత కమాండ్ పైథాన్ అని జూపిటర్ అలో వరల్డ్ ఇట్లా కొట్టుకోవాలి. చూపిస్తా. సో వీడికి పోయి ఇట్లా కొట్టుకున్నాం మనం, ప్రింట్ అలో వరల్డ్ అది. సో ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20. ఇక్కడ ఏ ప్లస్ బి కొడితే ఏమవుతుందో చూద్దాం. 30 వచ్చిందా? అయితే ఎందుకు 30 వస్తుంది? నువ్వు అట్లా కాకపోయినా ఇట్లా కొట్టుకుని వస్తుంది. వచ్చిందా? వస్తుంది, అట్లనే వస్తుంది. జస్ట్ లాజిక్ అర్థం చేసుకోవాలి. ముందు మనం నేర్చుకుందాం మొత్తం. జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కిందనే నేను చెప్పిన. ఓకేనా. సో ఇప్పుడు ఏం నేర్పిస్తానంటే పైథాన్ సింటాక్సెస్ నేర్పిస్తా. ఓకేనా. దీన్ని స్ప్లిట్ మోడ్లో పెట్టానా. స్ప్లిట్ మోడ్ అదే స్ప్లిట్ కొడతా, స్క్రీన్ స్ప్లిట్ కొడతా, నీకు మంచి అర్థమవుతుంది. సో ఇక్కడ మనం పైథాన్ యొక్క సింటాక్సెస్ మనం అర్థం చేసుకుందాం. ఓకేనా. ఇదే వీడియోలో పైథాన్ యొక్క సింటాక్సెస్ కూడా చెప్తాను. అదిలే కట్టిడికి నెక్స్ట్ వీడియో డేటా టైప్స్ అండ్ పైథాన్ ఇంకోటి చెప్పుకుంటే అయిపోయి. హాయ్, హలో, వెల్కమ్ టు ధనశాల. మీరు ఒకవేళ ఈ ఛానల్కి కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో అండర్స్టాండింగ్ పైథాన్ సింటాక్సెస్ మనం నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ పైథాన్ సింటాక్సెస్ ఫస్ట్ సెట్ ఆఫ్ రూల్స్. పైథాన్ సింటాక్సెస్ అంటేనే కొన్ని రూల్స్. అక్కడ మనం పైథాన్ ఏ విధంగా రాయాలి, దాన్ని ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలని ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పైథాన్ సింటాక్స్ అంటే ఏంటి, ఒక ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా మనం రాయాలి పైథాన్కి అర్థమయ్యేలాగా అని చెప్పి ఉంటుంది మోస్ట్లీ. ఓకేనా. సో ఇక్కడ పైథాన్ ఇంటర్ప్రెట్ అనేది అర్థం చేసుకుంది, మనం రాసింది అర్థం చేసుకుని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా. సో మనం ఇష్టమైనట్టు రాయడం కాదు, ఆ లాజిక్ని మనం ప్రాపర్ సింటాక్స్తో రాయాలి. ఓకేనా. సింటాక్స్ అనేది మెయింటైన్ చేయాలి ఎప్పటికప్పుడు. సింటాక్స్. సో వీ నీడ్ టు మెయింటైన్ ప్రాపర్ సింటాక్స్, రైట్. అయితే ఇక్కడ మనకి అసలు సింటాక్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, చదివే విధంగా ఉంటుంది, ఈజీగా అర్థం చేసుకునే విధంగానే ఉంటుంది. మళ్ళీ కొత్త లాంగ్వేజ్లో ఏముండదు. ఓకేనా. సో ఇక్కడ పైథాన్ సింటాక్స్కి ఎలాంటి సెమీకోలన్స్ అనేది అవసరం లేదు. మనకి సిలో అయితే సెమీకోలన్ అనేది కావాలి. ఓకేనా. సో ఇట్లా సెమీకోలన్ కావాలి, కానీ మనకి పైథాన్ ఇది అవసరమే లేదు. సో ఇక్కడ చూడు, ఇక్కడ ప్రింట్ వరల్డ్ ఉంది కదా. సో ఇక్కడ ప్రింట్ వరల్డ్ అని ఉంది, దానికి ఎలాంటి సెమీకోలన్ అవసరం లేదు. పిఆర్ఏ ఏంటి, ప్రింట్ ఆల్ ఓవర్ వరల్డ్, రైట్. సో దీనికి ఎలాంటి సెమీకోలన్ అనేది లాస్ట్కి అవసరం లేదు. మరి ప్రింట్ అవుతుందో లేదో చూద్దామా. ప్రింట్ అవుతుంది తప్పకుండా. జస్ట్ కాపీ చేయండి, దీన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ప్రింట్ అయిపోయింది చూడండి, ప్రింట్ అయిపోయింది. ఓకేనా. ప్రింట్ అయింది కదా, ప్రింట్ అయింది. తర్వాత సో ఇక్కడ ఇండెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పైథాన్లో మనకి ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇండెంటేషన్. అంటే ప్రాపర్ స్పేసింగ్ అనేది ఇవ్వాలి. ఇండెంటేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకు,
ఇక్కడ మనకి ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ చూడండి నేను చెప్తాను. సో ఇక్కడ మనకి ఇఫ్ 5 ఈజ్ గ్రేటర్ దెన్ 2 అని పెట్టినాం. సో ఇక్కడ సెమీకోలన్ మనం ఇక్కడ కోలన్ మనం మెన్షన్ చేస్తాం. సో కోలన్ మెన్షన్ చేయకపోతే నీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఎప్పుడైనా సరే కండిషన్ రాసేటప్పుడు లాస్ట్లో కోలన్ అనేది ఉండాలి. తర్వాత ఇక్కడ కొద్ది అంత స్పేస్ విడిచిపెట్టి ఇక్కడ ప్రింట్ 5 ఈజ్ గ్రేటర్ నీకు నచ్చిన స్టేట్మెంట్ రాసుకో. సో అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఫస్ట్ ఇక్కడ నుండి రాసినావు అనుకో ప్రింట్ అని, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు? పైథాన్లో ఇండెంటేషన్ అనే రూల్ ఉంటుంది. ఆ రూల్ నువ్వు ఫాలో అవ్వాలి. ఒకవేళ మనం చూద్దామా ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో. ఫస్ట్ మనం ఇక్కడ నేను ఏం స్పేస్ ఇవ్వలేదు, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది ఎర్రర్? ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది. బాబు ఇండెంటేషన్ ఉంటే పెట్టుకో, ఎఫ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ లైన్లో మనకి స్పేస్ అనేది ఉండాలి అని చెప్తుంది. ఓకేనా? సరే మనం ఇండెంటేషన్ పెడదాం. నువ్వు జస్ట్ ఎంటర్ కొడితే నీకు అది చేత ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది ఎంత స్పేస్ కావాలని. ఓకేనా? తర్వాత ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ అయింది. 5 ఈజ్ గ్రేటర్ అని వచ్చింది. బాగుంది. సరే ఇక్కడ కోలన్ పెట్టకపోతే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూడు, ఫస్ట్ లైన్లో 2 పక్క పండి కాలన్ పెట్టలేదు అని చెప్తుంది. అంటే నువ్వు అప్పుడు ఏం చేయాలి? కాలన్ పెట్టాలి. సో దిస్ ఆర్ ఆల్ రూల్స్, యూ నీడ్ టు ఫాలో ఇట్. ఓకేనా? నేను పెట్టను అంటే నడవదు, పెట్టాలి. నువ్వు రూల్స్ ఫాలో అవుతానే నీకు పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? నీకు నచ్చిన లాజిక్ చేయాలన్నా కూడా నువ్వు కొన్ని రూల్స్, సర్టన్ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అవే పైథాన్ సింటాక్స్. ఓకేనా? పైథాన్ సింటాక్స్ ఫాలో అవుతే సరిపోతుంది. ఇక్కడ థర్డ్ ఏంటిది? వేరియబుల్స్ ఆర్ ఈజీ టు డిక్లేర్. అంతే కదా, ఇక్కడ ఎక్స్ అనేది ఒక వేరియబుల్. ఇక్కడ ఎక్స్ అనేది మనం డిఫైన్ చేసుకుంటున్న వేరియబుల్. సో దిస్ ఈస్ కాల్డ్ వేరియబుల్. అసలు వేరియబుల్ అంటే ఏంటి మనం ముందు నేర్చుకుందాం. ఇప్పుడు జస్ట్ అట్లా నేర్చుకున్నాం అంతే. వేరియబుల్ అంటే ఒక కంటైనర్ అనుకో, ఒక డబ్బా కంటైనర్. ఈ డబ్బాలో నేను కొంత వాల్యూస్ పెడుతున్నా. ఆ వాల్యూ ఏంటి? 10 అనేది పెడుతున్నా. సో దీంట్లో ఇమిడిపోయి ఉంటుంది. సో ఆ డబ్బా తీసినప్పుడల్లా నాకు ఎప్పుడు 10 అనేది చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ నేమ్ అనేది ఏంటి? మళ్ళీ డబ్బానే. సో ఇక్కడ ఉంది చూడండి నేమ్. సో ఈజ్వల్స్ టు శశి ఉంది. సో ఈ డబ్బాలో శశి అనే టెక్స్ట్ అనేది ఉంది. ఓకేనా? ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బా తీసుకున్నాం. ఆ డబ్బాలో మనం కారం పోసుకుంటే చిల్లీ పౌడర్, అప్పుడు అది ఏమవుతుంది? కారం డబ్బా అవుతుంది. సో అట్లనే ఇక్కడ నేమ్లో నేను శశి అని పెట్టుకున్నప్పుడు అది ఏమవుతుంది? వేరియబుల్ ఈ వాల్యూని కంటైన్ చేస్తూ ఉంటుంది. అట్లా. ఓకేనా? సో మనం నేర్చుకునేది జస్ట్ బేసిక్స్ చెప్తున్నా మీకు. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇది ఈజీగా రివైజ్ చేసుకుని ఉంటుంది. ఓకేనా? ఏమంటున్నా? ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా? ఎగ్జిక్యూట్ అయిపోయిందా? చూద్దాం. ప్రింట్ నేమ్, ప్రింట్ ఎక్స్ కొడితే ఏమైంది? సో ఇక్కడ నేమ్ ఉన్న కాడ శశి అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ ఎక్స్ ఉన్న కాడ 10 అనేది ప్రింట్ అయింది. అంటే ఆ డబ్బాలో ఏది ఉందో అది మనకి చూపిస్తుంది. ఎక్స్లో 10 ఉంది కాబట్టి ప్రింట్ ఎక్స్ అని కొట్టినప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో దీంట్లో ఏముంది? ఈ ఎక్స్లో ఈ 10 ఉంది. సో 10 ఉంది కాబట్టి ఈ 10 అనేది ఇక్కడికి వచ్చి మనకి అవుట్పుట్లో 10 చూపిస్తుంది. అదే సేమ్ సినారియో నేమ్ అనేది ఉంది. సో నేమ్లో శశి అనేది ఉంది. సో శశి ఈ నేమ్కి ఈక్వల్. సో ఎప్పుడైతే సరే ఈ నేమ్ని మనం ప్రింట్ చేసుకున్నప్పుడు నాకు అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? శశి అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇండెంటేషన్ ఇక్కడ ఈ థింగ్స్ మర్చిపోకూడదు. ఓకేనా? తర్వాత ఏముంది? ఇక్కడ పైథాన్ అనేది చాలా కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైతే రాసినావు, ఏం రాసినావు? ఇక్కడ నువ్వు నేమ్ అని రాసినావు. సో నేమ్ అని రాసినావు.
తర్వాత ఇంకోటి ఏం రాస్తాం, ప్రింట్ నేమ్ అని రాస్తాం. సో ఇక్కడ నీకు ఏం ప్రింట్ అవుతుంది, ఏబి ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది, ఎందుకంటే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. నువ్వు ఇక్కడ నేమ్ అని క్యాపిటల్లో మెన్షన్ చేసి పెట్టావు. సో ఇది ఒక సపరేట్ వేరియబుల్గా కన్సిడర్ చేసుకుంటుంది పైథాన్. తర్వాత నేమ్ అని చెప్పి స్మాల్లో కూడా రాస్తావు, ఇక్కడ స్మాల్ అని పెట్టినావు. సో అప్పుడు ఇది సపరేట్ వేరియబుల్గా కన్సిడర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడు, ప్రింట్ క్యాపిటల్స్ పెట్టిన, ఎగ్జిక్యూట్ అవుతుందా, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు, ఇక్కడ క్యాపిటల్తో రాసిన వేరియబుల్ అనేది డిఫైన్ చేయలేదని చెప్తుంది. సో ఎందుకు, ఇది నేమే, ఇది కూడా నేమే కదా, ఎందుకు నాకు వాల్యూ చూపించట్లేదు అంటే, సో ఇది పైథాన్కి మనం చెప్పలేదు, పైథాన్ అర్థం చేసుకోదు. ఓకేనా, సో ఇట్లా పెడితే మనం పైథాన్ అర్థం చేసుకోవచ్చు. సో నువ్వు ఏదైతే వేరియబుల్ డిఫైన్ చేసావో దానికి వాల్యూ అనేది అసైన్ అవుతుంది. మళ్ళీ నువ్వు ఇక్కడ నేమ్ ఒక్క అక్షరం డిఫరెంట్గా రాసినావు, అది కొత్త వేరియబుల్గా అర్థం చేసుకుంటుంది పైథాన్. ఓకేనా, సో ఇలా పెడితే అవ్వదు. సో నువ్వు నేమ్ అని క్రియేట్ చేసుకోవాలి. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్స్క్రైబ్ పెడదాం, సబ్స్క్రైబ్. సో ఇక్కడ మనకి ఒక నిమిషం, మనం ఇక్కడ సో ఇవి పెట్టుకోవాలి. ఓకేనా, పెట్టుకుంటే మనకి అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఎగ్జిక్యూట్ అయ్యాం. సో ఇది కూడా ఒక సింటాక్స్, ఒక రూల్. మనకి ఇట్లా ఏదైనా డిఫైన్ చేసుకున్నప్పుడు దానికి పక్క పొంటి ఇట్లా పెట్టుకోవాలని చెప్పి. ఓకేనా, ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ సింటాక్సెస్ కూడా మనం ఫాలో కావాలి. తర్వాత ఏంటి ఇక్కడ, సో ఇక్కడ ఈ యాష్ అనేది మనం కామెంట్ కింద యూజ్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, యూ మస్ట్ అండ్ నీడ్ టు follow the proper syntax. Syntax in Python to use efficiently. ఇప్పుడు ఏం ఎర్రర్ రాలేదే, ఎందుకంటే ఇదంతా కామెంట్గా పైథాన్ కన్సిడర్ చేసుకుంటుంది, అంటే ఇది ఎగ్జిక్యూట్ చేయదు ఈ పార్ట్ని. ఫర్ ఎగ్జాంపుల్ యాష్ తీసేసా, ఎర్రర్ వస్తుంది, ఇదంతా ఎందుకు రాసినామని. సో ఎప్పుడైతే ఇట్లా నేను ఇట్లా కామెంట్ పెడతానో, సో అప్పుడు అది మిగతా వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకే, మనకి పైథాన్ ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఇక్కడ ఈ అబ్బాయి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని చెప్పి వేరే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకేనా, సో మీరు ఎప్పుడైనా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మీరు కామెంట్స్ తప్పకుండా రాయాలి. సో కామెంట్స్ ప్రోగ్రామ్ని అక్కడ నువ్వు చెప్పగలగాలి. సో ఇక్కడ నేను ఈ ఫంక్షన్ తీసుకున్నా, ఇది తీసుకున్నా అని అట్లా. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ అనేది చాలా సింపుల్, 6ది. ఓకేనా, సో ఇక్కడ మనం ఇన్పుట్ అవుట్పుట్ నేర్చుకుందాం. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, నేము. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, తర్వాత ప్రింట్ నేమ్ అని ఉంది. అదంతా ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, టెన్షన్ ఏమద్దు, ఎలా నేర్చుకుందాం. సో ఇక్కడ ఏముంది, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అని ఉంది. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నేమ్. ఓకేనా, తర్వాత ప్రింట్ నేమ్ అని ఉంది. ఓకేనా, ప్రింట్ నేమ్. సో ఇక్కడ ఇన్పుట్ అనే ఫంక్షన్ మనం ఏదైనా యూజర్ దగ్గర నుండి వాల్యూని రిక్వెస్ట్ పెడుతుంది, మనకి ఇట్లా వాల్యూ కావాలని చూపిస్తుంది. సో అది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నువ్వు ఎంటర్ చేసిన నేమ్. తర్వాత ఇది మనం ప్రింట్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఈ వాల్యూ దీనికి అసైన్ అవుతుంది, సో ఈ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్పాలంటే నేను ఎక్స్ పెట్టిన, సో నా పేరు ఎక్స్ అనుకుందాం.
సో ఎక్స్ అని పెట్టినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అనేది ప్రింట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ నేను ఇక్కడ ఎక్స్ అనేది దీనికి ఇచ్చినప్పుడు ఈ వాల్యూ అనేది దీనికి అసైన్ అవుతుంది, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. సో ఈ ఎక్స్ అనేది ప్రింట్, మనం ఇక్కడ నేమ్ని మనం ప్రింట్ చేసుకున్నప్పుడు ఈ ఎక్స్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో అట్లా మనకి అవుట్పుట్లో ఏం కనిపిస్తుంది, ఎక్స్ కనిపిస్తుంది, రైట్. సో అట్లా తర్వాత తర్వాత మిగతా డేటా టైప్స్ అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై.